My name is Navya. I am studying 7th class. My school name is Vidya Jyoti English Medium School. Today my project is Telugu. యదా పాఠ్యభాగ సారాంశం. యదా అంటే మట్టిలో విత్తనాలు కలిపి పొలమంతటా ఒక కొలతను తీసుకుని దాని ప్రకారం వెదజల్లే పద్ధతి. ఇది వర్షధార పంటలను పండించడానికి అనుసరిస్తారు. యద అంటే హృదయం అనే అర్థం కూడా ఉంది. ఒక గిరిజన స్త్రీ యద పద్ధతిలో సాగించే వ్యవసాయం వెనుక గల ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. రచయిత బోనం నాగభూషణం. ఓ గిరిజనుల హృదయంలో పుట్టిన నిరాక్షుల పోలమ్మ తమ ఊరికి ఆఫీసు పని మీద వచ్చిన ఒక వ్యక్తికి భార్య అయ్యింది. 2 పిల్లలకు తల్లి అయ్యింది. భర్త వచ్చి పోయే మనిషి. అతని మీద ఆధారపడకుండా తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చదివిస్తున్నది. తమ తల్లిదండ్రులు సంపాదించిన భూమిలో యథ వ్యవసాయం చేసుకుంటూ కూలీ నాలితో చేసుకుని ధైర్యంగా బ్రతుకుతున్నది. ఆ యదలో విత్తనాలు జల్లింది. వానల కోసం ఎదురు చూస్తున్నది. రోజులు గడుస్తున్నాయే కానీ వానలు వచ్చినట్లు అనిపిస్తుంది కానీ రావడం లేదు. విత్తనాలు మొలకెత్తడం లేదు. ముందుగా వేసిన ఇతరుల పొలాలలో అవి వాడిపోయే పరిస్థితి. ఆందోళనతో తెల్లవారుజామునే నిద్రపోయిన పోలమ్మ ఉదయం లేచి చూడగానే ఆశ్చర్యపోయింది. వానలు వచ్చిందని తెలుసుకుని తమ పొలానికి వెళ్ళి చూస్తుంటే వరి ధాన్యం పచ్చగా అవడం చూసి పోలమ్మ ఎంతో సంతోషంతో పొలమంతా తిరిగింది. థ్యాంక్ యూ సార్.